ఈ విధంగా జరాసంధుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చున్నాడు. కృష్ణ బలరాములు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం ప్రారంభమైందనమాట. యుద్ధం ప్రారంభంగానే జరాసంధుడు విజృంభించినటువంటి వాడే కృష్ణ పరమాత్మ మీద బాణవర్షం కురిపిస్తున్నాడు. అదేవిధంగా బలరాముడి మీద కూడా బాణవర్షం కురిపిస్తున్నాడు. కృష్ణ బలరాములు ఏం చేశారంటే ఆ జరాసంధుడు ప్రయోగించేటువంటి బాణ పరంపరలన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా ధనుర్బాణాలు ధరించున్నారు. వాళ్ళు ప్రయోగించేటువంటి బాణముల చేత ఆ జరాసంధుడు ప్రయోగించినటువంటి బాణాలన్నింటినీ ముక్కలు ముక్కలు చేస్తున్నారు. ఘోర యుద్ధం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా. కృష్ణ బలరాములు ఇద్దరూ చేస్తుంటే జరాసంధుడు ఒక్కడే వాళ్ళతో చేస్తున్నాడు అనమాట. యుద్ధంలో మహాబల పరాక్రమ సంపన్నుడు కాబట్టి కృష్ణ బలరాములు కూడా ఆశ్చర్యపోతున్నారు జరాసంధుడి దెబ్బ. అటువంటి సందర్భంలో జరాసంధుడు ఏం చేశాడంటే జరాసంధుడిని సంహరించాలని చెప్పి కృష్ణ పరమాత్మ 8 బాణాలు, భయంకరమైనటువంటి బాణాలు జరాసంధుడి వక్షస్థలంలో గుచ్చుకునేటట్టు ప్రయోగించాడు. 5 బాణాలు సారథి మీద ప్రయోగించాడు. అనేక బాణాలతో గుర్రాలను కొట్టాడు అనమాట. సారథిని నొప్పించాడు, తర్వాత గుర్రాలను కొట్టాడు. అదేవిధంగా ఆ జరాసంధుడిని నొప్పించాడు. ఆ టెక్కాన్ని కూడా విరగొట్టాలని చెప్పి విపరీతమైనటువంటి ఎక్కువ బాణాలు ప్రయోగించాడు అనమాట. ప్రయోగించిన తర్వాత ఇంత లోపల బలరాముడు ఏం చేశాడంటే, బలరాముడు కూడా యుద్ధం చేస్తున్నాడు కదా, బలరాముడు ఏం చేశాడంటే ఈ జరాసంధుడి యొక్క ధనస్సుని విరగొట్టేశాడు. ధనస్సుని ఎప్పుడైతే విరగొట్టాడో సారథి పడిపోయినాడు, గుర్రాలు పడిపోయినాయి, రథం దెబ్బతినిపోయింది, నిరాయుధుడైపోయినాడు. నిరాయుధుడైపోయినటువంటి ఆ జరాసంధుడిని చూసి ఆయన రక్షించడానికిగా 2 సేనాధిపతులు వచ్చారు. వాళ్ళు ఎవరంటే కౌశికుడు, చిత్రసేనుడు. మహాబల పరాక్రమ సంపన్నులు ఇద్దరు కూడా. ఆ జరాసంధుడు కొంచెం సర్దుబాటు అయిపోయి మళ్ళీ లేచే లోపల, మళ్ళీ వేరే ఆయుధం తీసుకొని సిద్ధమయ్యే లోపల కొంచెం అలిసి ఉన్నాడు కదా. ఈ కౌశికుడు, చిత్రసేనుడు వచ్చారు. కౌశికుడు రాగానే ఆ కౌశికుడు భయంకరమైనటువంటి ఆ బాణవర్షం కురిపించాడు ఈ బలరాముడి మీద. అంటే బలరాముడిని చంపాలనుకోమన్నారు అనమాట వాళ్ళు. ముందు అన్న తమ్ముడి కంటే ముందు అన్నం చంపాలని చెప్పి వర్షం కురిపించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ కౌశికుడు భయంకరంగా యొక్క బాణవర్షం కురిపించేటప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కౌశికుడి యొక్క ధనస్సు విరగొట్టాడు. బలరాముడు కొట్టినట్టే కొట్టాడు అనమాట. కొట్టేటోటికి ఆ ధనస్సు విరిగిపోయింది. ధనస్సు విరిగిపోయినప్పుడు కౌశికుడి మీద బాణ వర్షం కురిపిస్తున్నాడు బలరాముడు. ఆ కౌశికుడిని రక్షించడానికిగా చిత్రసేనుడు వచ్చాడు. చిత్రసేనుడు వస్తే ఆ చిత్రసేనుడికి బలరాముడికి యుద్ధం జరుగుతుంది. ఇంత లోపల సతలాయించుకున్నటువంటి వాడే కౌశికుడు కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడు. కౌశికుడితో కృష్ణుడు, చిత్రసేనుడితో బలరాముడు భయంకరమైన యుద్ధం సాగిస్తూ ఉన్నారు. యుద్ధం సాగించేటువంటి సందర్భంలో ఎలా జరిగిందయ్యా అంటే చిత్రసేనుడి యొక్క దెబ్బకు బలరాముడే ఓర్చుకోలేకుండా ఉన్నాడు. బలరాముడు మహాపరాక్రమ సంపన్నుడైపోయి ఆ బలరాముడితో యుద్ధం చేస్తున్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడు కూడా ఈ బలరాముడి యుద్ధరంగం నుంచి పారిపోదామా అన్నంత దెబ్బలు కొడుతున్నాడు చిత్రసేనుడు. మహాపరాక్రమం. అదే విధంగా కౌశికుడు కూడా చేస్తున్నాడు. ఆ కౌశికుడు కూడా ఆ విధంగా యుద్ధం చేసేటప్పుడు ఇంతలో జరాసంధుడు లేచాడు. అంటే లేచాడంటే సిద్ధమైనాడు, ఆయన పడిపోలేదు. సిద్ధమైపోయిన తర్వాత ఆ జరాసంధుడు భయంకరమైనటువంటి ధనస్సును ధరించి వచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు 2, ఇక్కడ ఉండే వాళ్ళు 3 యుద్ధం చేస్తున్నారు. 3 యుద్ధం చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే జరాసంధుడి యొక్క ధనస్సును మరలా విరగొట్టేశాడు. ఇంతకుముందు బలరాముడు విరగొట్టాడు, ఇప్పుడు కృష్ణ పరమాత్మ విరగొట్టాడు. ఈ జరాసంధుడి యొక్క ధనస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో వెంటనే చిత్రసేనుడి యొక్క ధనస్సును కూడా బలరాముడు విరగొట్టాడు. బలరాముడు విరగొట్టేటోటికి ఈ చిత్రసేనుడు విజృంభించినటువంటి వాడి తన రథము, సారథి అన్ని భగ్నమైపోయేటోటికి ఒక పెద్ద గదాదండాన్ని ధరించి రథంలో నుంచి క్రిందకు దూకినటువంటి వాడై బలరాముడి మీదకి పోయినాడు. బలరాముడు నేల మీదనే కదా ఉన్నాడు.
నేరుగా పోయి ఆ బలరాముణ్ణి భయంకరంగా గదతో కొట్టాడనమాట. బలరాముడే గదాయుద్ధంలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ చిత్రసేనుడితో యుద్ధం చేయలేకపోయినాడు. అప్పుడు ఈ చిత్రసేనుడు భయంకరమైనటువంటి గదాదండంతో కొడితే ఈ చిత్రసేనుడి దెబ్బకు తట్టుకోలేక రణరంగం నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు బలరాముడు. అట్ట కొడుతున్నందువల్ల ఇప్పుడు ఈ కౌశికుడితో యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు. కౌశికుడితో యుద్ధం చేసేటువంటి కృష్ణుడు ఓహో ఇక్కడేదో జరగబోతున్నదని చెప్పి వెంటనే భయంకరమైనటువంటి బాణ వర్షం కురిపించేశాడు కౌశికుడి మీద. కౌశికుడు ఆ కృష్ణుడు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకు తట్టుకోలేక నేలకు ఒరిగిపోయినాడు అనమాట. వెంటనే ఆ జరాసంధుడు ఉన్నాడు కదా, ఆ జరాసంధుడు మరలా విజృంభించి యుద్ధానికి వస్తే కృష్ణ పరమాత్మ ఏమంటే భయంకరమైనటువంటి బాణ వర్షం కురిపించి జరాసంధుడిని సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. బలరాముడు ఏం చేస్తున్నాడు? చిత్రసేనుడితో యుద్ధం చేస్తున్నాడు. చిత్రసేనుడు భయంకరమైనటువంటి ఆ యొక్క గదాదండంతో కొట్టేటువంటికి ఆ బలరాముడే పడిపోయినాడు అనమాట. బలరాముడే మూర్ఛపోయేంత పరిస్థితిలో కొట్టాడు ఈ చిత్రసేనుడు. కొట్టిన తర్వాత కృష్ణ పరమాత్మ చిత్రసేనుడి యొక్క విజృంభణను చూసినటువంటి వాడి బాణ వర్షం కురిపించేశాడు ఆ చిత్రసేనుడి మీద. చిత్రసేనుడి యొక్క ధనస్సు ఎరగొట్టేశాడు. చిత్రసేనుడి యొక్క రథాలను మళ్ళీ అంటే ఇంతకు ముందు గదాదండాన్ని ధరించి వెళ్లి బలరాముడితో యుద్ధం చేసినటువంటి వాడు బలరాముడు పారిపోతూ ఉండగా బలరాముడిని గదతో కొట్టి ఆయన మూర్ఛగొట్టి మళ్ళీ రథంలో ఎక్కున్నాడు అనమాట. వాడి యొక్క బాణ పరంపరలు వాడి యొక్క ధనస్సు ఎరగొట్టేశాడు. భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ భీకరంగా కొట్టేటప్పుడు ఏం చేశారయ్యా అంటే శ్రీకృష్ణుడు విల్లు ధరించి జరాసంధుడిని బాగా హింసిస్తున్నాడు అనమాట. జరాసంధుడిని బాగా హింసించేటువంటి సందర్భంలో జరాసంధుడు కూడా చిన్నవాడు కాదు కదా, భయంకరమైన యుద్ధం. అంటే యుద్ధ అందరూ కూడా ఎలా ఉన్నారయ్యా అంటే మోదుగ చెట్టు పూస్తే ఎట్టుంటుందో అట్టున్నాయట వాళ్ళ యొక్క శరీరాలు. అంటే అంత రక్తసిక్త గాత్రులైపోయి ఉన్నారు. రక్తసిక్త గాత్రులైపోయినటువంటి సందర్భంలో ఈ బలరాముడు యుద్ధం మళ్ళీ ఒక్కరో తేరుకున్నాడు అనమాట. బలరాముడు అంటే చిత్రసేనుడు కొట్టినటువంటి గదా దెబ్బకు భయపడ్డటువంటి వాడి మళ్ళీ కొంచెం తేరుకున్నాడు. ఆ బలరాముడు యుద్ధంలో పడిపోయినాడు అనేటువంటి కోపంతో కృష్ణ పరమాత్మ చిత్రసేనుని చిత్రవధ చేశాడు అనమాట కృష్ణుడు. అది ఈ జరాసంధుడు చూసినటువంటి వాడే. జరాసంధుడు తీవ్రంగా కృష్ణుడితో మోటుకున్నాడు. కృష్ణుడితో మోటుకున్న తర్వాత కృష్ణుడు ఈ యొక్క జరాసంధుడిని నిరాయుధుడిని చేశాడు. నిరాయుధుడిని చేయంగానే పెద్ద పరిఘ అనేటువంటి ధరించాడు జరాసంధుడు. పరిగను ధరించినటువంటి వాడై నేరుగా వెళ్లి కృష్ణ పరమాత్మ వేసేటువంటి బాణాలన్నింటినీ కూడా తన యొక్క పరిఘతో ప్రహరిస్తూ నేరుగా వెళ్లి కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద తన యొక్క గదాదండంతో పరిగతో మంచి దెబ్బ కొట్టాడు. కొట్టేటువంటి కృష్ణుడు పడిపోయినాడు. కృష్ణుడు ఎట్లా పడిపోయినాడే అంటే అసలు స్పృహే లేకుండా పడిపోయినాడు అనమాట. కృష్ణుడిని ఇప్పటి వరకు కొట్టిన వాళ్ళు లేరు. మొట్టమొదటిసారి పడిపోవడం కృష్ణుడు. కృష్ణుడు ఎప్పుడైతే పడిపోయినాడో కృష్ణుడు పడిపోయిన మూర్ఛపోయినటువంటి దృశ్యాన్ని చూసి బలరాముడు కూడా భయపడిపోయినాడు. ఒకవేళ కృష్ణుడే పడిపోయినాడు ఏందబ్బా అని చెప్పి భయపడ్డాడట. భయపడి ఆయన భయపడుతూ ఉన్నాడు. జరాసంధుడేమంటే కృష్ణుడు మరణించాడని చెప్పి ఒక్క దెబ్బతో మరణించాడు ఈ కృష్ణుడు అని చెప్పి ఆయన ఆనందం పట్టలేక దిక్కులు కంపించేలాగా సింహనాదం చేస్తూ అరుస్తున్నాడు అనమాట. విజయం సాధించాడు కదా, కృష్ణుడిని చంపేశాడు కదా అని, కృష్ణుడు మరణించాడని విజయోత్సాహంతో అరుస్తున్నాడు. అది చూశాడు బలరాముడు. కృష్ణుడు మరణించాడని వీడు విజయోత్సాహంతో ఉన్నాడు కదా అని చెప్పి మంచి రోకలి అంటే ఆయన దగ్గర ఉంది కదా ముసలాయుధం, ఆ రోకల్ని ధరించి జరాసంధుడి వక్షస్థలం పగిలేటట్టుగా కొట్టాడు అనమాట. ఎంత దెబ్బ కొట్టాడంటే వాడు అరిచినటువంటి సింహనాదం అరిచాడు చూడు విజయోత్సాహంతో. ఒళ్ళు మండిపోయింది బలరాముడికి. ఒక్క ఒదుటున వచ్చినటువంటి వాడై
ఆయన రోకలతో వాడి వక్షస్థలం పగిలేటట్టుగా కొట్టేటట్టుకి పెద్దగా అరుస్తూ మూర్ఛపడిపోయినాడు జరాసంధుడు. జరాసంధుడు మూర్ఛపడిపోయి మళ్ళా మూర్ఛలో నుంచి లేచాడు అనమాట. వాడు ఎంతసేపు మూర్ఛ? 5 నిమిషాలు పడిపోయి మళ్ళీ లేచాడు. లేచేసి ఈసారి కోపంతో జరాసంధుడు గదాదండం తీసుకున్నాడు. బలరాముడు చంపేయాలని, కృష్ణుని చంపేశాను అయిపోయింది, ఇంకా బలరాముడు మిగిలిన్నాడు, ఇతరంతు కూడా చూస్తామని చెప్పి గదాయుద్ధం చేస్తున్నాడు. గదాయుద్ధంలో ఈ గదను వీడు ప్రయోగించగానే బలరాముడు ముక్కలు ముక్కలు చేసేసాడు ఆ గదను. ఆ గదను ఆ గద ముక్కలు ముక్కలు అవ్వంగానే జరాసంధుడి కోపం జాస్తి అయిపోయింది. కోపం జాస్తి అయిపోయి ఏం చేశాడంటే శక్తి అనే ఆయుధాన్ని బలరాముడి మీద ప్రయోగించాడు. శక్తి అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించి ఆ శక్తి అనేటువంటి ఆయుధం ఆయనకు తగలంగానే బలరాముడు పడిపోయినాడు. బలరాముడు పడిపోగానే గదతో కొట్టాడు వక్షస్థలం మీద. గదతో కొట్టి తర్వాత పిడికిటి పోటులతో పొడుస్తున్నాడు అన్నమాట బలరాముడిని. బలరాముడిని చంపేయాలా అని ప్రయత్నం చేస్తున్నాడు జరాసంధుడు. కృష్ణుడు మూర్ఛపోయి పడిపోయి ఉన్నాడు కదా, ఇదంతా కృష్ణుడికి తెలియదు అన్నమాట. ఇంకొక నిమిషంలో బలరాముడిని చంపేయాలా అనుకొని శక్తి ఆయుధాన్ని ప్రయోగించి దాని మీద మళ్ళీ గదతో కొడుతూ దాని మీద పిడికిడితో పొడుస్తూ కింద పడిపోయినటువంటి బలరాముడిని భయంకరమైనటువంటి తన పిడికిడి పోట్లతో పొడుస్తున్నాడు జరాసంధుడు. కృష్ణుడు చూశాడు. అప్పుడే ఆయనకు స్పృహ వచ్చిందనమాట. కృష్ణుడు చూసినటువంటి వాడి వెంటనే అన్నం చంపేస్తున్నాడు వీడని చెప్పి ఒక్క ఉదుటిన ఒక్క లంఘనం చేసి జరాసంధుడి దగ్గరికి దూకాడు అనమాట. జరాసంధుడి దగ్గరకు దూకంగానే జరాసంధుడు ఏమంటే కృష్ణుడు మహాపరాక్రమవంతుడు కాబట్టి ఆయన్ని జయించడం అసాధ్యం అని చెప్పి శక్తి ఆయుధాన్ని ఈ కృష్ణుడి మీద ప్రయోగించాడు. మళ్ళీ బలరాముడి మీద ముందు ప్రయోగించాడు, ఇప్పుడు శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. శ్రీకృష్ణుడి మీద ప్రయోగించగానే ఆ శక్తి ఆయుధం తనను తగిలే లోపల దాన్ని పట్టుకున్నాడు. ఈయన పట్టుకుని అదే ఆయుధాన్ని మళ్ళీ జరాసంధుడి మీద ప్రయోగించాడు. జరాసంధుడి మీద అవలీలగా ప్రయోగించాడు అనమాట. ప్రయోగిస్తే వాడు మూర్ఛపోయినాడు అనమాట. ఎవరు? జరాసంధుడు. ఆ ఆయుధానికి మూర్ఛపోయినాడు. మూర్ఛపోయిన తర్వాత మళ్ళీ వెంటనే లేచాడు. ఒక 5 నిమిషాల లోపల లేచేశాడు. లేచి పరిఘ అనేటువంటి ఆయుధాన్ని తీసుకొని దాన్ని కృష్ణుడి మీద ప్రయోగించాడు అనమాట. ఆ పరిఘను ప్రయోగించినప్పుడు కృష్ణ పరమాత్మ శార్గ్యం అనేటువంటి ధనస్సులో నుంచి బాణ ప్రయోగం చేసి ఆ పరిఘను ముక్కలు ముక్కలు చేసేసాడు. చేసిన తర్వాత ఆ దెబ్బకు ఆ పరిఘ ముక్కలు ముక్కలైపోయింది. కృష్ణ పరమాత్మ బాణ వర్షం కురిపించాడు జరాసంధుడి మీద. ఈ దెబ్బకు వాడు ఏమీ చేయలేక నిశ్చేష్టుడైపోయి నిలిచిపోయినాడు అనమాట. అంటే చేష్టలు తక్కి ఒక చిత్రం, ఒక బొమ్మ మాదిరి శిల మాదిరి నిలబడిపోయినాడు. ఏం చేయాలో అర్థం కాక నిలబడి, బ్రతికాడా చచ్చిపోయినాడు కూడా అర్థం కావడం లే, అట్ట నిలబడిపోయినాడు అనమాట. అప్పుడు ఆ దృశ్యాన్ని చూశాడు. చూసి నిలబడుతూనే ఉన్నాడు జరాసంధుడు, కానీ నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు. ఇంతలో ఈ బలరాముడిని కొట్టేసి ఉన్నాడు కదా, బలరాముడిని బాగా శక్తి ఆయుధం ప్రయోగించి గదాదండంతో కొట్టి పిడికిడి పోట్లు పొడిచి స్పృహ తప్పిపోయేటప్పుడు చేసినప్పుడు కదా కృష్ణుడు వచ్చాడు. ఇంతలో బలరాముడికి తెలివి వచ్చింది. బలరాముడి ఇట్ట చూసేటోటికి నిశ్చేష్టుడైనటువంటి ఆ జరాసంధుడు కనపడితే జరాసంధుడిని ఒక్క దెబ్బకు చంపేయాలని చెప్పి కోపంతో ఆ బలరాముడు అమిత వేగంగా వస్తున్నాడు ఈ జరాసంధుడి వైపు. జరాసంధుడి వైపు వచ్చేటువంటి బలరాముడికి అడ్డుగా దరదుడు అనేటువంటి ఒక రాజు వచ్చాడు. దరదుడు అనేటువంటి ఒక రాజు బలరాముణ్ణి ఆపి చెప్తున్నాడు, బలరామ, జరాసంధుడిని నువ్వు చంపలేవయ్యా. జరాసంధుడిని చంపాలంటే భీముడికే సాధ్యం. భీముడి చేతిలో గాని వాడు మరణించడు. నువ్వేదో వాడిని చంపాలని చెప్పిపోతున్నావు. నువ్వు జరాసంధుడిని చంపడం కాదు, నన్ను చంపి తర్వాత జరాసంధుడి దగ్గరికి పో. నేను ప్రాణంతో ఉండగా జరాసంధుడి మీద చెయ్యి తగలనివ్వను, మిమ్మల్ని ఎవరిని పోనివ్వను. ఈ దరదుడు బ్రతికుండంగా జరాసంధుడికి ఏ హాని జరగదు. నీవు నిజంగా శౌర్యవంతుడివే గానైతే, ధైర్య సాహసాలు కలిగిన వాడివైతే ఈ దరదుడిని సంహరించిపోవయ్యా అని చెప్పి ఈ యొక్క దరదుడు విజృంభించి తొడలు తట్టుతూ మీసాలు తిప్పుతూ నిలబడ్డాడు అనమాట.
చూశాడు. మొదలే తీవ్రమైన కోపంలో ఉన్నాడు బలరాముడు. ఈ తీవ్రమైన కోపంలో ఉండేటువంటి బలరాముడు ఆ దరదుణ్ణి చూసినటువంటి వాడై వెంటనే ఏం చేశాడంటే నాగలి ఉంది ఆయన చేతిలో, నాగలి వేసి మెడకు వేసి లాగాడు అనమాట దరదుణ్ణి. మెడకేసేసేటోటికి ఆ దరదుడు నేరుగా రథంలో నుంచి కింద పడ్డాడు. కింద పడ్డటువంటి దరదుణ్ణి నాగలికి మెడ తగిలించి గరగర తిప్పాడు అనమాట. తిప్పే కొద్దీ ఆయన కళ్ళు పచ్చంగా పోతున్నాయి. తిప్పిగా బాగా తిప్పినటువంటి వాడి ఒకటే దెబ్బ నేలకేసి కొట్టాడు అనమాట. రక్తం గక్కి అక్కడికక్కడే దరదుడు భయంకరంగా చచ్చిపోయినాడు. ఈ భయంకరంగా ఈ శీరముతో అంటే ఈ నాగలితో ఆ దరదుణ్ణి చంపినటువంటి దృశ్యాన్ని జరాసంధుడు చూచాడు. మొదలే నిశ్చేష్టుడైపోయి ఉన్నాడు. దానికి తగ్గట్టు ఈ దృశ్యాన్ని చూశాడు. ఈ దృశ్యాన్ని చూసి ఇక వీళ్లతో యుద్ధం చేయడం అసాధ్యము అని చెప్పి ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆ జరాసంధుడు వీళ్ళిద్దరిని సంపడానికి ధైర్యం చాలలేదు. ధైర్యం చాలక ఏం చేయాలని ఆలోచిస్తూ గదాదండం తీసుకున్నాడు. మళ్ళీ గమ్మునుంటే కుదరదు కదా, అక్కడ గమ్మునుంటే వాళ్ళు చంపేస్తారు కదా. ఈ దృశ్యాన్ని చూసి వెంటనే కౌమోదకి అనే గదం తీసుకున్నాడు కృష్ణుడు. ఇప్పుడు దాకా శార్ంగ్య ధర్మంతో బాణాలు గుర్తిస్తున్నాడు. గద తీసుకొని ఒక్క ముదుటిన జరాసంధుడి మీద దూకేశాడు అనమాట. చంపేయాలనుకున్నాడు జరాసంధుడిని. జరాసంధుడు ఆ దగ్గరకు దూకినటువంటి వాడి తన కౌమోదికి అనేటువంటి గదతో జరాసంధుడి యొక్క వక్షస్థలం మీద ఒక్కటే ఒక్క దెబ్బ కొట్టాడు. శక్తినంతా ఉపయోగించి జరాసంధుడు వెల్లకిల పడిపోయినాడు. వెల్లకిల పడిపోయిన పాట ఆ గదతో జరాసంధుడి యొక్క శరీరం అంతా సందులు కదిలిపోయేటట్టు కొట్టాడు అనమాట. అది చాలదని చెప్పి పిడికిటి పోట్లు పొడిచాడు. పిడికిటి పోట్లు పొడిచి మోకాళ్లతో పొడిచి, అంటే జరాసంధుడు సామాన్యంగా చావడు. ఆ వృత్తాంతం అంతా కూడా కృష్ణుడికి తెలుసు. ఆయన మోకాళ్లతో పొడిచి ఆ సంతులన్నీ కూడా విరిగిపోంది కానీ జరాసంధుడు చావడు అనమాట. ఆ సంధులన్నీ విరగాలని చెప్పి జరా అనే రాక్షస చేత సంధింపబడినటువంటి వాడు కాబట్టి జరాసంధుడు అనే పేరు ఆయనకు. ఆ సంధులన్నీ విరగొట్టాలంటే సామాన్యమైన పని కాదు. ఆ సంధులన్నీ కూడా తన పిడికిటి పోటుతో కౌముదికనే గదతో తన యొక్క మోకాళ్ళతో బాగా మర్దించి నుగ్గు చేసేసి కొట్టేశాడు అనమాట. పొడి చేసినట్టు నలిపేశాడు బాగా శరీరాన్ని. మంచి దెబ్బలతో నలిగిపోయింది. కొస ప్రాణంతో ఉన్నాడు జరాసంధుడు. జరాసంధుడు అప్పుడు ఒక ఆలోచన చేశాడండి. ఎంత తెలివిగలవాడో చూడండి. అట్టుండాలి ఆలోచన అంటే. రాజులందరూ వచ్చి చుట్టుకున్నారు. అంటే జరాసంధుని కొట్టేస్తున్నారు కదా. కొట్టేసేటప్పటికి రాజులందరూ బాణ ప్రయోగాలు చేస్తున్నారు. బాణ ప్రయోగాలు చేస్తే ఈ బలరామ కృష్ణులు ఇద్దరు కూడా రాజులందరి మీద బాణ ప్రయోగాలు చేస్తున్నటువంటి సమయంలో కింద పడి ఉన్నటువంటి జరాసంధుడు ఒక ఆలోచన చేశాడు. నా రథం ఉంది, నా రథం నిండా ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను గాని వెళ్ళి రథం మీద ఎక్కి గాని బయలుదేరితే మళ్ళీ కృష్ణుడు యుద్ధం చేస్తాడు. ఇది కాదు, ఈ పద్ధతి సరి అయినది కాదు. ఇప్పుడు నా పద్ధతి ఏంటంటే ఈ జనమంతా యుద్ధం చేస్తుండేటువంటి సందర్భంలో ఎవరి కంటపడకుండా జారుకోవడం మంచిది. ఈ జనాల్లో చల్లగా వంగి వెళ్ళిపోయి అడవిలో పడి వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడ ఉంటే చంపేస్తారని చెప్పి అనుకుని కన్ను మూసి తెరిచే లోపల కృష్ణ పరమాత్మ కొంగ కొట్టేస్తున్నాడు జరాసంధుడిని. వీళ్లతో యుద్ధం చేస్తున్నాడు. ఈ రాజులతో యుద్ధం చేస్తూ ఇటు కింద చూస్తే ఈయన లేడు. రథం అక్కడే ఉంది, గుర్రాలు అక్కడే ఉన్నాయి, సారథి ఉన్నాడు, అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి. వస్తువులన్నిటి కోసం చూసుకుంటే ఇప్పుడు కుదరదయ్యా, వెళ్ళిపోవాలన్నట్టుగా ఆ జనంలోనే అక్షౌహిణీల సైన్యంలోనే మధ్యలోనే వెళ్ళిపోయి అడవిలో పడి పారిపోయినాడు అనమాట. ఎప్పుడైతే జరాసంధుడు పారిపోయినాడో ఆ దృశ్యాన్ని వీళ్ళు చూశారు రాజులు. వీళ్ళు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంతకు ముందే సిద్ధం అయిపోయి ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోవడానికి. ఎప్పుడు జరాసంధుడు యుద్ధానికి ప్రారంభించక ముందే ముందు ఆలోచన, దూరాలోచన కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు.
దురాలోచన కలిగినటువంటి వాడు జరాసంధుడు. కాబట్టి దురాలోచన కంటే దూరాలోచనే మంచిదని వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు జరాసంధుడు అదృశ్యమైపోయేటోటికి ఈ రాజ సమూహాలు మొత్తం కూడా ఒక్క ఉదుటన బయలుదేరినటువంటివై పలాయనం చిత్తగించారు. ఇంక యుద్ధమే లేదు. వీళ్ళిద్దరు అలా నిలబడున్నారంతే. బలరామకృష్ణులు సింహపు పిల్లలను చూసి, సింహ కిశోరాలను చూసి లేడీ పిల్లలు ఎట్టయితే పరిగెత్తిపోతాయో అట్ట రథాలు వేసుకున్నటువంటి వాళ్ళు కానీ గుర్రాలు వేసుకున్నటువంటి వాళ్ళు, అప్పటికే చాలా ఏనుగులు గుర్రాలన్నింటి చంపేసి ఉన్నారు వీళ్ళు. అదంతా కూడా శవమయం అయిపోయింది అనమాట. భయంకరమైన యుద్ధం జరిగింది కదా. ఆ చనిపోయిన వాళ్ళు చనిపోగా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా, రాజులందరూ రథాలన్నీ కూడా తీసుకుని వేగంగా పలాయనం చిత్తగించారు. ఆ గోమంత పర్వతం దగ్గర సింహ కిషోరాల వల్ల వీళ్ళిద్దరే నిలబడి ఉన్నారు. ఒక్క ఉదుటిన వాళ్ళ సాయి చూస్తే మొత్తం రాజులు పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. ఇంకా పరిగెత్తే వాళ్ళని చంపడం ఎందుకులే అని చెప్పి ఆగారు వీళ్ళు. దేవతలందరూ పూలవర్షం కురిపించారు బలరామకృష్ణుల మీద. అంటే ఆ విధంగా జరాసంధుణ్ణి ఓడించాడనే దాంట్లో. తర్వాత రాజులతో కూడా కలిసిపోయి జరాసంధుడు పరిగిస్తున్నాడు అడవిలో. ఈ రాజుల గుర్రాలన్నీ రథాలన్నీ కూడా వచ్చేటట్టు ఏదో ఒక రథాన్ని పట్టుకొని వెళ్ళిపోయినాడు అనమాట. ఇంక యుద్ధం వద్దు ఏమొద్దు, తర్వాత చూసుకుందాం నిదానంగా, ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్నట్టుగా బయలుదేరాడు వాడు. అయితే దేవతలందరూ పుష్పవృష్టి కురిపించిన తర్వాత పరమానంద భరితులై దేవతలందరూ ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధాన్ని చూసి సంతోషించారో, కృష్ణ బలరాములు కూడా పరమానంద భరితులై తమ దివ్య స్వరూపాలను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకొని మామూలు మానవ రూపాలు ధరించారట. మానవ రూపాలు ధరించేశారు. దేవదుందుములంతా మ్రోగాయి. ఆ దృశ్యాన్ని అందరూ కూడా చూసి పరమానంద భరితులైనారు. దేవతలందరూ వెళ్ళిపోయినారు. దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఋష్యాదులు, కిన్నరులు, విద్యాధరులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. ఈ బలరామకృష్ణులు ఏమనుకున్నారంటే, కొంతకాలం ఈ గోమంత పర్వతం మీదనే ఉందాం మనం, హాయిగా ఉంది కదా మనకు. కాబట్టి ఆ యుద్ధం జరిగినంత కిందనేనమాట, పైన ప్రశాంతంగా ఉంది కదా, మనం ఆ పైన గోమంత పర్వతం మీదనే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని నిదానంగా పోదాము. వీడేమన్నా యుద్ధానికి రావాలంటే ఇక్కడికే వస్తాడులే, మళ్ళీ మనం మధురా నగరానికి పోతే మళ్ళీ అక్కడికి దండయాత్ర వస్తే అక్కడ ప్రజలకు ఇబ్బంది అని చెప్పి వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. రాజులందరూ వెళ్ళిపోయినారు, ఒక్క రాజు తప్ప. ఒక్క రాజు మాత్రం పోలేదట. ఆ రాజు ఎవరయ్యా అంటే, ఎవరయ్యా అని అంటే ఆయన కొడుకు పేరు చెప్తే తండ్రి పేరు గుర్తొస్తుంది అనమాట. తండ్రి పేరు కంటే కొడుకు పేరే అందరికీ తెలుసు. శిశుపాలుడి యొక్క నాయన. ఆ శిశుపాలుడి యొక్క తండ్రి గారు దమఘోషుడు అంటారు ఆయన్ని. ఆ దమఘోషుడు అనేటువంటి ఆయన, శిశుపాలుడు కూడా వెళ్ళిపోయినాడు అంటే అటు పడ్డోళ్ళు అటు వెళ్ళారు. ఈ దమఘోషుడు అనేటువంటి ఆయన మాత్రం సైన్యాన్ని తీసుకుని కృష్ణ పరమాత్మ బలరాముడి దగ్గరికి వచ్చాడు. చిన్నాయన కృష్ణ, నన్ను దమఘోషుడు అంటారు, నేను మీ మేనత్త భర్తను అని చెప్పాడనమాట. వసుదేవుడి యొక్క చెల్లెల భర్తే ఈయన. ఒక చెల్లెల భర్త పాండురాజు, ఒక చెల్లెలు విందాను విందుల యొక్క తల్లి, ఒక చెల్లెల కొడుకే ఏకలవ్యుడు కూడా. కానీ ఏకలవ్యుడు కొన్ని కారణాల వల్ల అడవుల్లో పెరగాల్సి వచ్చింది, అని తర్వాత చెప్పుకుంటాం. ఇక్కడ ఆ హిరణ్యధనుడు అనేటువంటి అతని దగ్గర ఈ ఎరుకల వాడిగా పెరగాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందని తర్వాత చెప్తాను. ఏకలవ్యుడు కూడా కృష్ణుని యొక్క మేనత్త కుమారుడే. రాజా దమఘోషుడు చెప్తున్నాడు, నాయన కృష్ణ, ఈ జరాసంధుడితో నేను ఎన్నోసార్లు చెప్పాను, నీవు కృష్ణుడితో యుద్ధం పెట్టుకోవద్దు. మనందరం బంధువులం కదా, యాదవులు అందరం బంధువులమే కదా, కాబట్టి నీతో యుద్ధం వద్దని చెప్పి నేను ఎన్నిసార్లు వారించినా జరాసంధుడు వినలేదు. జరాసంధుడికి తగిన శాస్తి జరిగింది. జరాసంధుడు వెళ్ళిపోయినాడని మాత్రం నీవు అనుకోవద్దు.
వాడు మరలా వస్తాడు యుద్ధానికి, అనేక సార్లు వస్తాడు, వాడికి అలవాటేనది. కానీ ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా నిన్నేం చేయలేడు కృష్ణ. నేను ఇక మీదట జరాసంధుడి వైపు ఉండను, నీ వైపే ఉంటాను నేను. ఇక నా యొక్క రాజ్యం కావచ్చు, నా యొక్క ప్రజలు, నా యొక్క సైన్యం అంతా నీ వైపే ఉంటావు నాయన, నువ్వు నా బంధువు కదా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ జరాసంధుడి వైపు ఉండాల్సి వచ్చింది. ఈ రోజు కూడా యుద్ధానికి వద్దని చెప్తే నా మాట వినలేదు వాడు, తగిన శాస్తి జరిగింది, ఇక నీతో కూడా ఉంటాను నేను అని చెప్పి 2 దివ్యమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కొత్త రథాలు ఉన్నాయన్నమాట. ఆ రథాలు 2 వీళ్ళకి బహుకరిచ్చాట. ఎవరికి? కృష్ణ బలరాములకి. ఈ రథాల మీద మీరు రండి, మీకు ఇక్కడ రథాలేం లేవు కదా, రథాల మీద వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం మీరు ఉండద్దు అని చెప్పాడు. ఎందువల్ల అంటే ఇక్కడ ఈ అనేకమైనటువంటి మృగాలు మరణించున్నాయి. అంటే కొండను కాల్చారు కదా వీళ్ళు, కాల్చినందువల్ల అనేకమైనటువంటి మృగాలన్నీ కూడా మరణించున్నాయి, యుద్ధంలో మరణించి ఉన్నాయి. ఇదంతా దుర్వాసనమయం అయిపోతుంది. ఇక్కడ కొంతకాలానికి కానీ ఆ దుర్వాసన పోయి మరలా పచ్చిగడ్డి అంతా పచ్చగించిన దాకా బాగుండదు ఇక్కడ. అందువల్ల మనం వెళ్ళిపోదాము, నా సైన్యం అంతా, నా కరుష సంబంధమైనటువంటి కరుష సైన్యం అంటారు నా సైన్యాన్ని, ఇదంతా కూడా నీ స్వాధీనం, నీ పక్షంలోనే ఉంటుంది. ఇదిగో ఈ 2 రథాలు మీరు స్వీకరించండి అని చెప్పాడు. ఆయన మాటలకు పరమానంద భరితుడైనాడు కృష్ణ పరమాత్మ. పరమానంద భరితుడై ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయనకు నమస్కారం చేశారు ఇద్దరు బలరామకృష్ణుడు. వాళ్ళ మేనత్త భర్తే కదా ఆయన. ఆమె నమస్కారం చేసిన తర్వాత ఆయన కూడా సంతోషపడి వాళ్ళని గాఢాలింగనం చేసుకున్నాడు. వాళ్ళు స్నేహితులు చేసుకున్నారు. ఇంకా విరోధమైన లేదు, వాళ్ళు అనుకూలంగానే ఉంటున్నారు అనమాట. ఉంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన ఇక్కడ ఉండకూడదు, మనం ఇక్కడి నుంచి కొంత దూరంలో కరవీరపురం అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ కరవీరపురంలో శృగాల వాసుదేవుడు అని ఉన్నాడు. ఆ శృగాల వాసుదేవుడు ఆ కరవీరపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఇక్కడికి దగ్గరేది. ఆ శృగాల వాసుదేవుడిని జయించాలి. వాడు కూడా ఈయన పక్షపాతే. ఎవరు? ఈ దుర్మార్గుడైనటువంటి జరాసంధుడి పక్షపాతే, పరమ దుర్మార్గుడు. మనం ఆ శృగాల వాసుదేవుడిని జయిస్తే గాని మనకు స్థిమితం ఏర్పడదు. వాడిని జయించాలి నువ్వు. ఇక్కడి నుంచి ఆ శృగాల వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని జయిస్తే ఆమెను ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. సరే, ఎప్పుడు బయలుదేరతాం ఏంది అంటే, ఎప్పుడో కాదు ఇప్పుడే బయలుదేరతాం. ఈ సైన్యం ఉంది కదా, నీకు సహాయంగా నేనున్నాను, మా సైన్యం ఉంది, మీరిద్దరే అవసరం లేదు, మేమందరం సహాయం చేస్తాము, యుద్ధానికి పోతాము. ఎప్పటి నుంచో కోరిక నాకు ఆ శృగాల వాసుదేవుని జయించలేకపోతున్నాను అని చెప్పాడు. సరే పోదామన్నారు. వీళ్ళందరూ ఒకటి అయిపోయినారు అనమాట. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ గోమంత పర్వతం దగ్గర నుంచి ఈ దమఘోషుడు, ఆయన యొక్క సైన్యము, కృష్ణ బలరాములు బయలుదేరారు. కృష్ణ బలరాములిద్దరూ కూడా క్రొత్త రథాల మీద ఎక్కారు. దానికి సారథి ఉన్నాడు, గుర్రాలున్నాయి, వాళ్ళు తోలుతూ ఉన్నారు. దమఘోషుడు ఏమంటే ముందు వెళ్తున్నాడు. దమఘోషుడు దారి వీళ్ళకి తెలియదు కదా, ముందు దారి చూపిస్తూ దమఘోషుడు వెళ్తున్నాడు. సైన్యం అంతా వస్తూ ఉన్నది. ఆ సైన్యం అంతా రావడం అంటే ముందు వెనక అంతా సైన్యం ఉంది, మధ్యలో వీళ్ళు ఉన్నారు. ఆ మధ్యలో 2 రథాలు వెనకున్నాయి, ముందు రథం దమఘోషుడు అనమాట. ప్రయాణమైనారు. ప్రయాణం అయిన తర్వాత ఒక రోజంతా ప్రయాణం చేశారు. సాయంత్రం వరకు ప్రయాణం చేసి ఒకానొక పరిశుద్ధమైనటువంటి ప్రాంతంలో ఆ రాత్రి అంతా కూడా గడిపారు. వీళ్ళకి తగినటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా ఈ దమఘోషుడి దగ్గర ఉన్నాయన్నమాట. ఈ సైన్యం తెచ్చుకొని ఉన్నారనమాట. వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా తిని ఆ రోజు ఉండారు. తర్వాత 2వ రోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకుని మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ బయలుదేరిన తర్వాత 2వ రోజు పూర్తిగా సాయంత్రం వరకు ప్రయాణం చేశారు. సాయంత్రం వరకు ప్రయాణం చేసి ఆ రాత్రి ఒక చోట నిద్ర చేశారు. నిద్ర చేసిన తర్వాత వేకువజామున్నే లేచి బయలుదేరారు. వేకువజామున్నే బయలుదేరి వచ్చి సూర్యోదయ సమయంలో కరవీరపురానికి చేరారు.
కరవీరపురానికి అందుబాటులోకి చేరారు. అంటే కరవీరపురానికి పోలేదన్నమాట, యుద్ధం కదా, కరవీరపుర పరిసరాలకు పోయినారు. అంటే మధ్యలో 2 రాత్రులు నిద్ర చేశారు. 3వ రోజు ఉదయానికి కరవీరపుర ప్రాంతానికి పోయినారు. 3వ రోజు రాత్రి నిద్ర చేయలేదన్నమాట. ఇంకా అక్కడ విడిది చేశారు. విడిది చేసేసి అప్పుడేం చేశారంటే ఈ కరవీరపుర రాజు అయినటువంటి శృగాల వాసుదేవుడితో యుద్ధం చేయాలి అని అనుకున్నారు. అని అనుకుని ఆయనకు మనం ఏదో ఒక రూపాన్ని యుద్ధానికి వచ్చామని తెలపాలి కదా, తెలిపి ఆమెను యుద్ధానికి పోదామా లేకుండా తెలపకుండానే యుద్ధానికి పోదామా అని చెప్పి దమఘోషుడు, కృష్ణుడు, బలరాముడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా శృగాల వాసుదేవుడి యొక్క కరవీరపురాన్ని జయించడానికి వీళ్ళు ఏ పద్ధతిలో అక్కడికి వెళతారో, లేక శృగాల వాసుదేవుడే వీళ్ళ యొక్క పరిస్థితిని ముందుగా తెలుసుకొని యుద్ధానికి వస్తాడు, ఆ యుద్ధం ఎలా జరుగుతుంది, ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఆ యుద్ధంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అనేటువంటి ఈ విషయాన్నంతా మనం రేపు తెలుసుకుందాం.